హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, 99% చెరుకు రసం టేస్ట్ వస్తుందండి. ఎండని పడి వచ్చిన వాళ్ళకి ఈ చెరుకు రసం చేసి ఇచ్చారనుకోండి, మీరు చెప్పే వరకు ఇది చెరుకు రసం కాదని వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు. అంత బాగుంటుంది టేస్ట్. ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేసి ఇచ్చారనుకోండి, ఇంకో గ్లాస్ ఇస్తారా అని అడుగుతారు. అంత బాగుంటుంది. మీరు చెప్పే వరకు ఆ చెరుకు రసం కాదని తెలీదు. అలాగే ఇది మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ చెరుకు రసాన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవే కాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒక్కసారి ఛానల్ చెక్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నచ్చిన వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బెల్లం అండి, మీరు ఏ బెల్లం అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు బెల్లము, అలాగే ఒక కప్పు పుదీనా ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క పైన అంతా పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంతో పాటుగా ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దీంతో పాటుగా ఒక నిమ్మ చెక్కని గింజలు తీసేసి ఇందులో పిండేసుకోండి. ఇది చాలా న్యాచురల్ టేస్ట్గా ఉంటుందండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 3 గ్లాసుల వరకు కూలింగ్ ఉన్న వాటర్ వేసుకోండి. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఒక 3 గ్లాసులు వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా ఒక స్ట్రైనర్ సాయంతో మంచిగా వడకట్టేసుకోండి. చూడండి, కిందంతా మనకి చెరుకు రసం అనేది రెడీ అయిపోయింది. చూడండి, కలర్ కానీ స్ట్రక్చర్ కానీ ఎవరైనా చెరుకు రసం కాదంటే ఎవరైనా నమ్ముతారండి. టేస్ట్ కూడా 99% వస్తుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో కరెక్ట్గా చేయండి. అంతే అండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గ్లాస్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఒక సబ్జా గింజలు నానబెట్టేసుకొని ఒక్కొక్క స్పూన్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా 5 నిమిషాల్లో చెరుకు లేకుండా చెరుకు రసం అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ చెరుకు రసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.